హలో స్టూడెంట్స్, ఈ బుక్స్ చూసారా? ఈ బుక్స్ చదివారా? అదేంటి సార్, మీరే కదా 7 reasons to study ఎన్సీఈఆర్టీ బుక్స్ అని వీడియో చేశారు. ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి బుక్స్ చదువుదామని స్టార్ట్ చేశాం సార్. అయితే కంప్లీట్ చేశారా? లేదు సార్. ఏమైంది? మధ్యలో కొంచెం బోర్ కొట్టి వదిలేసాం సార్. ఎలా చదవాలో మాకు అర్థం కాలేదు సార్ అని అనుకుంటున్నారా? సో ఈ బుక్స్ని ఎలా చదవాలో, హౌ టు స్టడీ ఎన్సీఈఆర్టీ బుక్స్, దానికి ఏమైనా స్టెప్స్ ఉన్నాయా, ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అంటే దానికోసమే ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను స్టూడెంట్స్. 6 steps టు ఫాలో వైల్ స్టడింగ్ ఫ్రమ్ ఎన్సీఈఆర్టీ బుక్స్. ఎన్సీఈఆర్టీ బుక్స్ చదివేటప్పుడు మనం ఈ 6 steps ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అవుతూ ఎన్సీఈఆర్టీ బుక్స్ చదివితే మీరు అవి చదవడం స్టార్ట్ చేయడమే కాదు, దాన్ని ఎండ్ కూడా చేస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్, మరి ఆ 6 steps ఏంటో మీకు తెలుసుకోవాలందా? సో దానికంటే ముందు ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ ఈ ఛానల్లో మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఓకే స్టూడెంట్స్, సో చూద్దాం ఆ 6 steps ఏంటి. ఫస్ట్ స్టెప్, మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే కీప్ ద సిబిఎస్ఈ సిలబస్ అట్ హ్యాండ్. సో ఫస్ట్ మీ సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో అది ఒక ప్రింట్అవుట్ తీయించుకుని అది ఎప్పుడు మీతో పాటు ఉంచుకోండి. సో ఆ సిబిఎస్ఈ సిలబస్ మీరు చూస్తూ ఉండండి. సో ఆ సిబిఎస్ఈ సిలబస్ పక్కన పెట్టుకుని అండ్ ఈ ఎన్సీఈఆర్టీ బుక్ పక్కన పెట్టుకుని ఆ సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ తీసుకుని అప్పుడు మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో మెయిన్ మీ దగ్గర సిబిఎస్ఈ సిలబస్ ఉండాలి, దాన్ని బట్టి మీరు టెక్స్ట్ బుక్లు అనేవి చదవండి. ఎందుకంటే ఇది చదివితే నాలెడ్జ్ వస్తుంది, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో అందుకే మీరు అకార్డింగ్ టు సిలబస్ చదవడం, దాన్ని బట్టి మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ సిలబస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. ఆ సిలబస్ పక్కన పెట్టుకుని దాన్ని బట్టి మీరు చదవండి. ఓకేనా? ఒకవేళ మీకు సిలబస్ లేకపోతే సో గూగుల్లోకి వెళ్ళి సిబిఎస్ఈ కరికులం అంటే ఈ వెబ్సైట్లో మీకు సిలబస్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటి? జస్ట్ రీడ్ ద చాప్టర్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. సో మీరు సపోజ్ ఈ టెక్స్ట్ బుక్కే ఓపెన్ చేస్తే కనుక సో మీరు ఫస్ట్ కాన్సెప్ట్ చదివి లేదంటే ఫస్ట్ ప్యాసేజ్ చదివి దీన్ని బట్టి పడదామనో గుర్తుపెట్టుకోవాలనో ఏమీ ప్రయత్నాలు చేయదు. జస్ట్ చదవండి అలా మొత్తం అంతా చాప్టర్ చదివేయండి. ఓకేనా? మీకు అర్థం కాకపోయినా చదువుకుంటా వెళ్ళండి, కంప్లీట్ చేసేయండి. అది సెకండ్ స్టెప్. అదేంటి సార్ అంటారేమో, మీకు ముందు అర్థమవుతుంది స్టూడెంట్స్. థర్డ్ స్టెప్, గో త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి చదివేశారు కదా, సింగిల్ రీడింగ్ ఇచ్చేశారు కదా, ఇప్పుడు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఆ చాప్టర్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఓకేనా? సో ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి, అవి చూడండి. నెక్స్ట్ స్టెప్, దానికంటే ముందు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి రీడ్ ద చాప్టర్స్ ఫర్ ద సెకండ్ టైం అండ్ మేక్స్ నోట్స్. సో మీరు ఎప్పుడైతే క్వశ్చన్స్ చూసారో ఫస్ట్ మీరు అంతకుముందు సెకండ్ స్టెప్లో ఒకసారి పైన చదివారు. సో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ అర్థమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ పేపర్ చూశారు. సో ఏ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో ఆ క్వశ్చన్కి రిలేటెడ్ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్లో అక్కడికి వెళ్ళండి. సో ఆ ప్యాసేజ్ని ఏం చేస్తారంటే కనుక ఓకేనా, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ ప్యాసేజ్, ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాసేజ్ని చదవండి, ఆ పర్టికులర్ టాపిక్ని చదవండి టెక్స్ట్ బుక్లో. సో చదివిన తర్వాత ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకసారి క్వశ్చన్ని చదవండి, మళ్ళీ ఆ ప్యాసేజ్ని చదవండి. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు అర్థమైన తర్వాత, ఆ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇప్పుడు మీరు ఒక నోట్స్ రాయండి. మీ అంతటా మీరు మీకేం అర్థమైందో నోట్ చేయండి మీ నోట్బుక్లో. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తారు, నోట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ నోట్ చేసిన దాన్ని ఇంకొంచెం కుదిరితే అక్కడ ఏమైనా డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ డ్రా చేయండి, లేదంటే టేబుల్స్ అక్కడ ఏదైతే మనకి లైన్ బై లైన్ ప్యాసేజ్గా రాసిన మ్యాటర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ లేదంటే ఏమన్నా ఉంటే వాటిని ఒక టేబుల్లా ఫ్రేమ్ చేసుకోండి, లేదంటే ఒక ఫ్లో చార్ట్లో డ్రా చేయడం కుదిరితే డ్రా చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే కనుక సో మనకి కంటిన్యూస్గా ఒక 10 సెంటెన్స్లోని చదవడం అంటే కష్టం, గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. అదే ఒక టేబుల్ ఉందనుకోండి తక్కువ టైంలో చదివేస్తాం, ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అలా ఫ్లో చార్ట్ ఉంటే దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. సో ఇవి మెమరీ టిక్స్ అనమాట. సో అలా ఆ ప్యాసేజ్కి రిలేటెడ్ టేబుల్స్ ఉన్న, ఆ ప్యాసేజ్కి రిలేటెడ్ ఫ్లో చార్ట్ ఉన్న, అక్కడ లేకపోయినా మీరేమైనా డ్రా చేసుకోగలరేమో ట్రై చేయండి. ఓకేనా? సో ఇలాంటివన్నీ కూడా మనం రివిజన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి.
సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాక్టీస్ ద ఎక్సర్సైజెస్. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ చదివేశారు, ప్యాసేజెస్ చదివేశారు, టెక్స్ట్ బుక్ చదివేశారు, అర్థమైపోయింది, మీ సొంతంగా నోట్స్ కూడా రాసేసుకున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా. సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అలాగే ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక్కసారి మీరు ఏదైతే ఆ చాప్టర్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒక్కసారి రివైజ్ చేసుకోండి, వాటి మీద డౌట్స్ లేకుండా క్లియర్ ఐడియా ఉండండి. నెక్స్ట్ అక్కడున్న ఫార్ములాస్ ఏమైనా ఉంటే చూడండి, ఆ ఫార్ములాస్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, సిబిఎస్ఈలో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ తర్వాత గెట్ ఇనఫ్ ప్రాక్టీస్. సో ఇంకా ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, సో అలా ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే స్టూడెంట్స్. సో అట్ ద ఎండ్ మీరు చేయాల్సింది ఏంటంటే కనుక అలా ప్రాక్టీస్ చేసి 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 మీరు స్పీడ్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, యాక్యురసీ, పర్ఫెక్ట్ ఆన్సర్స్ రావడం మీలో డెవలప్ అవ్వాలన్నమాట. ఇది 5th స్టెప్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ 6th స్టెప్ వచ్చేసి ఫర్ క్విక్ రివిజన్స్. ఇప్పుడు మీరేం చేయాలి, రివిజన్ చేయాలి. సో ఫస్ట్ 5 స్టెప్స్ ఎంత ఇంపార్టెంటో 6th స్టెప్ కూడా అంతే ఇంపార్టెంట్. సో చాలామంది చదువుతారు బట్ రివైజ్ చేయకుండా వదిలేస్తారు. సో దానివల్ల వాళ్ళు చదివింది వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే రివైజ్ చేస్తామో అప్పుడే మన మైండ్లో గుర్తుంటుంది స్టూడెంట్స్. సో రివిజన్ చేసేటప్పుడు మీరు మళ్ళీ వెళ్ళిపోయి మొత్తం ఫస్ట్ నుంచి టెక్స్ట్ బుక్ చదవాలని మళ్ళీ ప్రాసెస్ అన్ని రిపీట్ చేశారనుకో మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకే నేను చెప్పాను కదా నోట్స్ తయారు చేసుకోమని, మీకు సొంతంగా నోట్స్, అలాగే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఇలా హైలైట్ చేసుకోమని చెప్పాను కదా. సో అలాంటివన్నీ కూడా మీరు రివిజన్ చేసేటప్పుడు చదువుకోవడానికి ఈజీగా ఉంటాయి, తక్కువ టైంలో అయిపోతుంది అండ్ మెమరీలో గుర్తుండిపోతుంది. సో ఇట్లా చదవండి, మీకు కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. సో అంతా మీకు చాలా మంచిగా ఉంటుంది. సో ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీరు కంప్లీట్గా చదువుతారు, ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో ఒకవేళ చదవడం కొంచెం ఇబ్బందిగా ఉంటే మన ఛానల్లో 6th నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఫుల్ చాప్టర్ వీడియోస్ అంటే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటిని చూసైనా సరే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్స్ కూడా మనం ఇస్తున్నాం, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా 100% ఫ్రీగా ఇస్తున్నాం. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఈ కంటెంట్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది. సో వీడియోస్ని లైక్ చేయండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. బాయ్ బాయ్ స్టూడెంట్స్.